ఇన్ఫినిక్స్ అనేటువంటి బ్రాండ్ మొబైల్ ఫోన్స్ని అయితే మీరు ఆల్రెడీ చూస్తున్నారు. కోర్స్ మనందరికీ తెలిసిందే. ఎక్కువగా వీళ్ళు వచ్చేటప్పటికే మిడ్ రేంజ్ అలాగే బడ్జెట్ సెగ్మెంట్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ మొబైల్ ఫోన్ కనుక 30,000 అబోలో ఒక మొబైల్ ఫోన్ని కనుక లాంచ్ చేసింది అన్నట్లయితే మీ రియాక్షన్ ఏంది? ఈ మొబైల్ ఫోన్కి అంత వర్త్ అని అంటారా, పెట్టచ్చు అంటారా, పెట్టకూడదు అని అంటారా? ఆ బడ్జెట్లో దీన్ని పర్చేస్ చేస్తారా చేయరా? లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నేనైతే కనుక ఆ బడ్జెట్లో ఆ మొబైల్ ఫోన్స్ని అయితే పెద్దగా ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి చాలానే ఇంకా మంచి మంచి బ్రాండెడ్ మొబైల్ ఫోన్సే దొరుకుతాయని నా అభిప్రాయం. ఇక ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. టెక్న్యూస్ ఎపిసోడ్ 936కి మీ అందరికీ స్వాగతం. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ మన ఛానల్లో రాబోతున్నాయి. స్టే ట్యూన్ ఫర్ దాట్. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. మొదటి న్యూస్ వచ్చేటప్పటికే నథింగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ రోజు ఏదో ఒక న్యూస్ అయితే వస్తూనే ఉంది. కాకపోతే ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్ న్యూస్ అనే మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు ఉపయోగపడేటువంటి న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఫోన్ లాంచ్ అవ్వగానే ఏ కార్డుతో ఎంత డిస్కౌంట్ ఇస్తారని చూస్తూ ఉంటాం కదా. సో మీలో ఎంతమంది అలా ఉంటారు? లెట్ మీ నో, కామెంట్ చేయండి. ఇది నన్ను అడిగితే కనుక ఒక పెద్ద డ్రామానే అంట. ఎందుకంటే మొబైల్ ఫోన్ ప్రైస్ని అమాంతం పెంచి ఆ తర్వాత బ్యాంకులతోటి టైఅప్ అయ్యి వీళ్ళు ఈ కార్డ్ డిస్కౌంట్ ఇవన్నీ కూడా ఒక గేమ్ ప్లే అని చెప్పి నేను అనుకుంటా. మీకేమనిపిస్తుంది? నిజంగానే ఇవి మన బ్యాంక్ కార్డ్స్ తోటి ఆఫర్స్ ఇస్తారా అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక నథింగ్ ఫోన్ మీద HDFC బ్యాంక్ కార్డ్ తోటి 2,000 రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నాము అని చెప్పి అఫీషియల్గా ఫ్లిప్కార్ట్లో ఆ పేజ్ నథింగ్ సపోర్ట్ పేజ్లోనే మనకి లైవ్ అవటం జరిగింది. సో వీళ్ళు 2,000 డిస్కౌంట్ ఇస్తా అన్నారు. కరెక్టే, బాగానే ఉంది. అసలు ఫోన్ ప్రైస్ ఎంత పెడతారనేది ముఖ్యంగా మనకి ఇక్కడ పాయింట్ అనే నా అభిప్రాయం. ఎనీవే, HDFC బ్యాంక్ కార్డ్స్ని అయితే రెడీ చేసి పెట్టుకోండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది బ్యాంక్ కార్డ్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్ కూడా అని అనుకోవచ్చు. అండ్ ఈరోజు మరొక న్యూస్ కూడా వచ్చింది నథింగ్ దగ్గర నుంచి. దీంట్లో మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని తీసుకొని రాబోతున్నారంట. దీనికి సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో ఈరోజు బయటికి రావడం అయితే జరిగింది. ఎనీవే, కూల్. సో ఈ రెండు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇది 30,000 అబోనే అని చెప్పి మనం 100% ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ న్యూస్ కూడా నథింగ్ దగ్గర నుంచి. ఈరోజు నథింగ్ నుంచి 3 న్యూస్లు అయితే ఉన్నాయి. నథింగ్ రీసెంట్గా యూరోప్లో లాంచ్ చేసినటువంటి నథింగ్ ఇయర్ స్టిక్ ఉంది చూసారా, అదే ఇయర్ స్టిక్ని మన ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. నథింగ్ నుంచి వచ్చినటువంటి లో బడ్జెట్ ఇయర్ ఫోన్స్ కింద దీన్ని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకటి, దీని లోపల నాకు తెలిసినంత వరకు సిలికాన్ టిప్స్ ఏవైతే అవి రిమూవ్ చేసేసారు. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ని తీసేసి ఇది మరింత చవకగా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. యూరోప్లో వచ్చేటప్పటికే 99 యూరోస్. అండ్ మన ఇండియాలో ఇది ఏ ప్రైస్లో తీసుకొస్తారు ఏంటి అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. సో చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. సో నెక్స్ట్ వచ్చాము మనకి రియల్మీ దగ్గర నుంచి. రియల్మీ GT 2 ఎక్స్ప్లోరర్ ఎడిషన్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ లాంచ్ అయితే 12వ తారీఖు ఉంది. దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మ్ స్పెక్స్ అయితే బయటకు వచ్చేసినాయి. దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen + 1 ప్రాసెసర్ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అలాంగ్ సైడ్ విత్ LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM UFS 3.1 స్టోరేజ్తో. అంటే దీన్ని ప్యూర్లీ ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కింద మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ దీని డిజైన్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే లెదర్ ఎఫెక్ట్ ఉందో ఇది కూడా చాలా బాగుంది. అండ్ బాక్స్డ్ కైండ్ ఆఫ్ డిజైన్తో దీన్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఫస్ట్ ఇనిషియల్గా చైనాలో లాంచ్ అయ్యి విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ వీక్స్లో మన ఇండియాలో కూడా దీన్ని మన ముందు తీసుకొచ్చిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక నెక్స్ట్ కూడా మనకి రియల్మీ దగ్గర నుంచే ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో రియల్మీ GT Neo 3 దీనికి సంబంధించినటువంటి థార్ అండ్ లవ్ ఎడిషన్ ఉంది చూసారా, ఒక స్పెషల్ ఎడిషన్ కింద థార్ ఈరోజు అఫీషియల్గా మూవీ అయితే రిలీజ్ అయింది. సో ఒక స్పెషల్ ఎడిషన్ కింద ఈ మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. కానీ ధర మాత్రం సుమారుగా 43,000 రూపాయల దాకా దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ బడ్జెట్లో థార్ కోసం ఇదే కొనాలి అన్నట్లయితే కష్టం. ఇది కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 8100 SoC, AMOLED డిస్ప్లే ఇవన్నీ కూడా మనం కామన్గా చూస్తాం. బట్ నన్ను అడిగితే వెయిట్ చేయండి, ఎందుకంటే రెడ్మీ K50iని అనౌన్స్ చేసింది కదా. డిస్ప్లేకి కనుక కాంప్రమైజ్ అయ్యారు అన్నట్లయితే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో నన్ను అడిగితే వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చాము మనకి Xiaomi దగ్గర నుంచి. Xiaomi అటానమస్ కార్ అయితే తీసుకొని రాబోతుంది. ఆఫ్ కోర్స్ మనందరికీ కూడా తెలిసిందే. బట్ ఈ అటానమస్ కార్ టెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు ఈరోజు బయట మార్కెట్లోకి అయితే వచ్చేసినాయి. అంటే మొత్తం కారు షామీది అయితే కాదు, కారు లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉంటాయి చూసారా, దానికి సంబంధించినటువంటి ప్రయోగాలు అయితే చేస్తున్నారు. సో ఇది సక్సెస్ఫుల్ అయింది అన్నట్లయితే, అంటే డైరెక్ట్గా వీళ్ళు ట్రాఫిక్లో దీన్ని అయితే టెస్ట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది అన్నట్లే. ఇది సక్సెస్ అయిపోయిందంటే Xiaomi దగ్గర నుంచి అవుటర్ షెల్ అలాగే బాడీ డిజైన్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో త్వరలోనే మనం Xiaomi కార్ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్లో మనం చూసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే
హోప్ ఫర్ ద బెస్ట్. మీరు ఏ బ్రాండ్ నుంచి అటానమస్ కార్ని చూడాలనుకుంటున్నారు అండ్ దానిలో ఫ్యూచర్స్ బాగుండే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లెట్ మీ నో. అంటే శాంసంగ్, అంటే రెగ్యులర్ కార్ల కంపెనీలు కాదు, శాంసంగ్, యాపిల్, అలాగే మనకి రియల్మీ, షామీ ఇట్లాంటి బ్రాండ్స్లో ఏ కార్ నుంచి లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి యాపిల్ దగ్గర నుంచి ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా యాపిల్ ఒక ట్విస్ట్ అయితే ఇవ్వబోతుంది. ఎస్, దట్ ఈస్ నథింగ్ బట్ యాపిల్ ఫోన్స్ ఉంటాయి కదా, ఈ ఫోన్స్ అన్నిటిల్లో కూడా వీళ్ళు లేటెస్ట్ చిప్స్ని అయితే మనకి ప్రొవైడ్ చేయరంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాపిల్ బయానిక్ A15 చిప్ అయితే ఉంది. అంటే ఇప్పుడు iPhone 14 సిరీస్లో, ప్రో సిరీస్లో మాత్రమే A16 బయానిక్ చిప్ ఉంటుంది. మిగతా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఉంటుంది చూసారా, లైక్ iPhone 14, అలాగే iPhone 14 మ్యాక్స్ ఉంటుంది చూసారా, నాన్ ప్రో వేరియంట్స్ అని అంటాం వీటిని. సో వీటిల్లో మీకు వచ్చేటప్పటికే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి A15 బయానిక్ చిప్నే మీరు చూసేటువంటి అవకాశం ఉందంట. అంటే iPhone 13లో ఉండేటువంటి ప్రాసెసర్నే వీళ్ళు యాపిల్ A14 సిరీస్లో కూడా యూస్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారు ఇట్లాంటి దాని గురించి? అంటే ఆ పెర్ఫార్మెన్స్గా మీకు ఏం పెద్దగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు, కానీ డిజైన్ మాత్రం కావాలనుకునే వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇవి కొంచెం తక్కువ ధరలో వస్తుంటుంది కాబట్టి యాపిల్ ఈ ఉపాయాన్ని మన ముందు తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. దీని గురించి మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ వచ్చేమో మనకి ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా అనేటువంటి పేరుతో మన ముందుకి వీళ్ళు అతి త్వరలో ఒక మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారంట. అండ్ ఈ మొబైల్ ఫోన్లో మీకు వచ్చేటప్పటికే 180 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ ఇది వచ్చేటప్పటికి జస్ట్ 4 minutesలో కంప్లీట్ చేయగలదంట. సో దీంట్లో ప్రాసెసర్ ఏం వాడతారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఏం చెప్పలేదు, కానీ దీంట్లో 8+256GB వేరియంట్ సుమారుగా ఇది వచ్చేటప్పటికే 25K నుంచి 30Kలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఈ బడ్జెట్లో ఎస్పెషల్లీ ఛార్జింగ్ టెక్నాలజీ కోసం ఇంత అమౌంట్ పెడతారని అంటే నన్ను అడిగితే అంత వర్త్ఫుల్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ బడ్జెట్లో మనకు చాలా మంచి మంచి బ్రాండ్ మొబైల్ ఫోన్సే అవైలబుల్లోకి వస్తూ ఉంటాయి. ఇవే కాదు, దీని లోపల బ్యాటరీ టెక్నాలజీ విషయానికి వచ్చారంటే ఇందులో 8C ఛార్జింగ్ టెక్నాలజీని అయితే యూస్ చేస్తారంటే దీనివల్ల బ్యాటరీ యొక్క టెంపరేచర్స్ ఏవైతున్నాయి మనకి కంట్రోల్లో ఉండడం అయితే జరుగుతుందంట. ఎనీవే, ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఇన్ఫినిక్స్ కంపెనీ. నెక్స్ట్ వచ్చే మనకి ఐకు దగ్గర నుంచి ఐకు 9T మోడల్ని కూడా అతి త్వరలో అయితే తీసుకొని రాబోతుంది. ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి రెండర్ లీక్స్ అయితే ఈరోజు బయటకు వచ్చేసింది. దీంట్లో కూడా మనకి క్వాల్కమ్ 8+ Gen 1 ప్రాసెసర్ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. శాంసంగ్కి సంబంధించినటువంటి E5 డిస్ప్లే, LPTO టెక్నాలజీ, అలాగే LPDDR5 టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్, UFS 3.1 ఇవన్నీ కూడా మనం వెరీ కామన్గా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీని ప్రైజింగ్ ఎంత తెస్తారు? అఫ్కోర్స్ ఐకు నుంచే కాబట్టి అగ్రెసివ్గానే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మంత్ చివరికల్లా దీన్ని అఫీషియల్గా చైనాలో అండ్ ఫాలోడ్ బై నెక్స్ట్ మంత్లో మన ఇండియాలో అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి కియా దగ్గర నుంచి, కియా మీ అందరికీ తెలిసిందే రీసెంట్గా, అంటే హ్యుండైకి సంబంధించినటువంటి ఒక సబ్స్టిట్యూట్ కంపెనీ ఇది. పాన్ ఇండియాలో మొట్టమొదటిసారిగా 150 కిలోవాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేసే ఛార్జర్ని అయితే ఫస్ట్ ఇండియాలో గుర్గాన్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీంతో మీరు ఛార్జ్ చేసుకున్నారంటే, అంటే దీనికి సపోర్ట్ చేసే కార్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయి ఉండాలి. రీసెంట్గా వీళ్ళు K6 ఏదో లాంచ్ చేశారు కదా. సో 0 to 80% ఆఫ్ ద ఛార్జింగ్ ఇది వచ్చేటప్పటికి జస్ట్ కేవలం 42 minutesలో కంప్లీట్ అవుతుందంట, విచ్ ఈజ్ వెరీ వెరీ కూల్. ఆల్మోస్ట్ ఆల్ మీరు వచ్చేటప్పటికే సుమారుగా 350 నుంచి 400 కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ మనం బ్రేక్ తీసుకునేటువంటి టైంలో, అంటే హైవే మీద పోతున్నప్పుడు ఎప్పుడైనా తింటానికి మనం పక్కకు ఆపుతాం కదా, అక్కడ గంటన్నర ఈజీగా వేస్ట్ అయ్యింది. అలాంటి టైంలో వీటిని ఛార్జ్ చేస్తే అమేజింగ్గా ఉంటుందని నా అభిప్రాయం. ఇవి ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇంకొక 5-6 ఏళ్ళు అయితే పడుతుంది. ఆ టైంలో వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏవైతే చాలా 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 హై అనిపిస్తుంది. ఈవెన్ మనకు ఉన్నటువంటి ఇప్పుడు రెగ్యులర్ పెట్రోల్ లేదా డీజిల్ కంబషన్ ఇంజిన్స్ కన్నా కానీ అవి చాలా కాస్ట్ తక్కువగా కూడా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రొడక్షన్కి కాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ, కానీ మెయింటెనెన్స్ పరంగా మనం చాలా అమౌంట్ అయితే సేవ్ చేస్తాం. అండ్ బై ఆగస్ట్ కల్లా వీళ్ళు వచ్చేటప్పటికే సుమారుగా పాన్ ఇండియా వైడ్గా 25 ఇలాంటి అవుట్లెట్స్, అది కూడా కియా డీలర్స్ దగ్గర వీళ్ళు ప్లేస్ చేయడం అయితే జరుగుతుందంట, విచ్ ఈస్ కూల్. ఇక నెక్స్ట్ వచ్చేమో మనకి హైసెన్స్ దగ్గర నుంచి, హైసెన్స్ సైలెంట్గా ఈరోజు మన ముందుకి 120 ఇంచెస్కి సంబంధించినటువంటి స్క్రీన్ సైజ్ని ప్రొజెక్ట్ చేయగలిగేటువంటి 4K లేజర్ ప్రొజెక్టర్ని అయితే అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ స్క్రీన్ సైజ్ పెద్దగా కావాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అని అంటే కనుక దీన్ని అయితే ఒక లుక్ వేయచ్చు. కానీ దీని ధర తక్కువేం కాదండి, సుమారుగా 4,99,999, అంటే 5 లక్షలు వేసుకోండి రఫ్గా. ఇది ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. ఇందులో డాల్బీ అట్మాస్ ఉంటుంది, DTS ఆడియో ఉంటుంది, అలాగే అల్ట్రా హై డెఫినేషన్తో పాటు MEMC టెక్నాలజీ, అండ్ దీంతో పాటుగా అలెక్సా వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కూడా ఇది సపోర్ట్ చేయటం ఇందులో విశేషం. సో
నేనైతే అంత బడ్జెట్ పెట్టి అయితే అన్బాక్సింగ్ అయితే తీసుకొని రాలేను. ఇఫ్ ఎనీథింగ్ కంపెనీ ఏదైనా కాంటాక్ట్ అయితే డెఫినెట్లీ మీకోసం అయితే నేను తీసుకొస్తాను. ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి Xiaomi దగ్గర నుంచి Xiaomi 11 Lite సిరీస్ చాలా బాగా క్లిక్ అయింది. ఇన్ఫ్యాక్ట్ మంచి ఆఫర్స్లో మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ ఇప్పుడైతే. సో ఇదే బాటలో వీళ్ళు 12 సిరీస్ని కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 778+ 5G ప్రాసెసర్స్ తోటి. ఇన్ఫ్యాక్ట్ వీటికి సంబంధించినటువంటి డిజైన్స్ అయితే వీళ్ళు ఏం లీక్ చేయలేదు, కానీ ఇవి అఫీషియల్గా వస్తున్నాయి అని చెప్పి ఈరోజు కంపెనీకి సంబంధించినటువంటి చైనా CEO లీజియన్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో లైట్ సిరీస్లో చూస్తున్నారు అన్నట్లయితే వెయిట్ చేయండి. ఆల్మోస్ట్ ఇది కూడా మీకు 25-27 బడ్జెట్ సెగ్మెంట్లోనే లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 12 ఇయర్స్ లాంచ్ అయింది కాబట్టి వీటిని కూడా లాంచ్ చేసిన తర్వాత స్ట్రైట్ రెండింటిని ఇండియాలో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. న్యూస్ ఎలా అనిపించింది లెట్ మీ నో, కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.